ఉత్తరప్రదేశ్‌లో హిందుత్వవాదాన్ని అణచడానికి ఒక సీరియస్ ప్రయత్నమే జరుగుతోంది. అయోధ్య గుడి చోరీకి కారకులైనటువంటి బ్యాచి అఖిలేష్ యాదవ్ అనుచరులే అన్నటువంటిది తేలింది. అయినా సరే అది బీజేపీనే, మోడీనే దోచేసుకున్నాడు లాంటి వాటితో పార్లమెంట్‌లో రచ్చ చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో అదొక అస్త్రంగానే తీసుకోబోతున్నారు. దాన్ని సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టబోతున్నారు. అదే సమయంలో మరొక వైపున కులాల కురుక్షేత్రం రాజేస్తారు. అక్కడ జాట్లేంటి, రాజ్‌పుత్రులేంటి, అట్లాగే బీసీలేంటి అన్నటువంటిది. ఇక్కడ హిందుత్వ అన్న పోలరైజేషన్ ద్వారా కులాల చిచ్చుని పక్కన పెట్టినటువంటి యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు మరొకసారి గుర్తు చేస్తున్నారు. గతంలో కులాల వారీగా విడతీసి మనల్ని దెబ్బతీశారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధిని 100 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రగతి పదంలో నడుస్తున్నది. మళ్ళీ కులాల చిచ్చు రాజేసేటటువంటి వాళ్ళకి చెప్పండి. మతంగా మేమందరం ఐక్యంగా ఉన్నాం, ధర్మంగా మేమందరం ఐక్యంగా ఉన్నాం. మన ధర్మం మీద దాడి జరిగినప్పుడు, మన మతం మీద దాడి జరిగినప్పుడు ఏమాత్రం పట్టించుకున్నటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పండి అని చెప్తున్నారు.